మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన కర్నూలు 1వ పట్టణ పోలీసులు. ఇస్రో డిసెంబర్ 30న PSLV-C60 రాకెట్ ప్రయోగం. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న కేదార్నాథ్ ఆలయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముగిసిన బీజేపీ కమిటీ ఎన్నికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మానవత్వం మంటల్లో కలిసిపోతున్న ఈ రోజుల్లో మనుషులే కాల్చుకొని తింటున్న ఈ సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అనడానికి ఈ చిన్న సంఘటనే పెద్ద ఉదాహరణ. సమాజంలో కన్న కొడుకులే తల్లిదండ్రుల కోసం తల కొరివి పెట్టకుండా అనాథలుగా వదిలేసిన సంఘటనలు మనం రోజు ఎన్నో చూస్తుంటాం. ఇలాంటి సమాజంలో ఒక వానరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో కరెంటు తీగలు తగిలి చనిపోవడం జరిగింది. అందరూ చూస్తూ ఉన్నారే కానీ అయ్యో పాపం అంటున్నారే కానీ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితులలో ఎంతో ధైర్యంగా మానవత్వంతో 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తాయన్న, ప్రకాష్ రెడ్డి, రఘు ముగ్గురు కలిసి ఆ వానరాన్ని శ్మశాన వాటికకు తరలించారు. అనంతరం మనుషులకు అంత్యక్రియలు నిర్వహించినట్లుగానే ఆ వానరానికి కూడా అంత్యక్రియలు నిర్వహించి సమాధిని కూడా ఏర్పాటు చేసి రుణం తీర్చుకున్నారు. ఇలాంటి వారు ఇంకా ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి భారతదేశం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తూ జాలి, కరుణ, దయ, మానవత్వం అనే పదాలకు భారతదేశం ఒక ఉదాహరణగా ప్రపంచ దేశాలలో నిలుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. GRC కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర SABCA డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవుల కేశవతో కలిసి పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేతారెడ్డి. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, విశాఖపట్నం ఉమ్మడి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న ప్రసిద్ధ శైవ క్షేత్రం కేదార్నాథ్ ఆలయం. ప్రస్తుతం గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలో భారీగా కురుస్తున్న మంచు వర్షం 2025 ఏప్రిల్ లేదా మే నెలలో ఆలయాన్ని తెరిచే అవకాశం ఉంది. ఇస్రో డిసెంబర్ 30న PSLV-C60 రాకెట్ను ప్రయోగించనుంది. డిసెంబర్ 30వ తేదీ రాత్రి 9:58 శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుండి PSLV-C60 రాకెట్ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో ఇస్రో చైర్మన్ S. సోమనాథ్ పర్యవేక్షణలో ఈ రోజు రాత్రి 8:58 కౌంట్డౌన్ ప్రారంభం అవుతుంది. PSLV-C60 PSLV సిరీస్లో 62వ మిషన్ను మరియు PSLV కోర్ ఆలోన్ కాన్ఫిగరేషన్ ఉపయోగించి 18వ ప్రయోగాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.
నేడు బి క్యాంప్ టీజీ వెంకటేష్ కళ్యాణ మండపంలో రింగ్ ఫైట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 8వ నేషనల్ రింగ్ ఫైట్ పోటీలను ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్త రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు అవకాశం కల్పించి ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు స్థానిక నక్కి రామన్న భవన్ నందు ఫిబ్రవరి 6 నుండి 9 తేదీలలో శ్రీకాకుళంలో జరుగుతున్న అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర మహాసభల లోగోను ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కిలేని బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ఆవిష్కరించారు. జయప్రదం చేయండి. శ్రీకాకుళం జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను పోరాటం, విద్యా ఉపాధి అవకాశాల కోసం పోరాటం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాలి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో నూతన పరిశ్రమలను కల్పించాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు రక్షించుకుందాం. భారత లౌకిక రాజ్యాంగాన్ని పోరాడదాం. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ స్టార్ట్ చేద్దామా? కూర్చోాలా? విజువల్ తీసుకుంటారా? ఆవిష్కరణాక మీరు చేయండి. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. 26 జిల్లాల నుంచి 1000 మంది ప్రతినిధులతో 3 రోజుల పాటు ప్రతినిధుల సభ, ఒకరోజు 5000 మంది యువకులతో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ మహాసభలో యువజనులు ఎదుర్కొన్న సమస్యలపైన, అదేవిధంగా దేశవ్యాప్తంగా సమగ్ర యువజన విధానం, యువతకు ఉపాధి కల్పించాలి, నూతన పరిశ్రమలు కావాలి, అదేవిధంగా ప్రపంచంలోని యువత మన భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశ అభివృద్ధిలో కూడా యువతకు భాగస్వామ్యం కల్పించాలనేది ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఆ సంస్థలు ప్రైవేటీకరణ కావడం ద్వారా ఉద్యోగాల కల్పన కనుమరుగయ్యే పరిస్థితి. అందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి, ఉద్యోగ కల్పన సృష్టించాలి, నైపుణ్యమైన శిక్షణ ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేయమంటున్నాం. గతంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉండడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి 23 జిల్లాల్లో అక్కడ ఉద్యోగాలు భర్తీ చేసి అందరూ కూడా ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు అమరావతిని కూడా ఫ్రీ జోన్ చేసి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల్లో నిరుద్యోగులకు అక్కడ భర్తీ చేసి ఉద్యోగాల అవకాశం కల్పించడం కోరుతా ఉన్నాం. అత్యంత వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల సమగ్ర అభివృద్ధి కల్పించాలి, నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అనేక పోరాటాల ద్వారా సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దాని వ్యతిరేకంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలి. అదేవిధంగా ఈ ఏర్పాటు కావడం ద్వారా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉందని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కలగాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ రంగం అనేది రోజు రోజుకి కనుమరుగవుతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతుంది, కార్పొరేట్ రంగం పెరుగుతుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతా ఉన్నాం.
కార్పొరేట్ల సంపద పునఃపంపిణీ చేయకపోతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రభుత్వంతో రాయితీలు తీసుకొని ఈరోజు వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అదంతా ప్రజాధనం కాబట్టి కార్పొరేట్ల సంపదను పునఃపంపిణీ చేయాలని ఇది ప్రధాన అంశాలపైన డిస్కస్ చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమ రూపకల్పన చేస్తాను. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు దీనికి సంబంధించిన మహాసభల లోగో కూడా తయారు చేయడం జరిగింది. లోగో ప్రధానంగా శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటానికి ప్రతీకగా, అదేవిధంగా అక్కడ సముద్రం ఒడ్డు ఉన్న లైట్ హౌస్, అదేవిధంగా భారతదేశ యువతకు ఆదర్శవంతమైన భగత్ సింగ్ ఫోటోతో ఈ లోగో కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఇది యువతకు ఆ జిల్లా ప్రాముఖ్యత, అదేవిధంగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు ఉండే విధంగా లోగో తయారు చేయడం జరిగింది. ఈ లోగోను కూడా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామన్యాల్ గారు, అదేవిధంగా మాజీ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఇక్కడ విజయ్, పులిశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు, మాజీ నాయకులు, మన రజాక్, దేవ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోగోని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కేసీఆర్ బిడ్డలైన నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని నిజామాబాద్లో కవిత అన్నారు. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా, రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవ్వాలా కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు, అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇవ్వకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లెలేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే గింత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా? ఉమ్మడి కర్నూలు జిల్లా FLN 6 రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రపాడు నందు జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు 1-2 తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన ఒరవడిలో బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు మరొకరితో పంచుకోవడానికి రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలపై సానుకూల ధోరణి కలిగి ఉండాలని 6 రోజుల FLN శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయులను ఉద్దేశించి సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా TLM మేళాను సందర్శించి ఉపాధ్యాయులు తయారు చేసిన TLMను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్లు రమేష్ డైట్ లెక్చరర్ మాట్లాడుతూ ఈ శిక్షణ పాఠశాలలో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ రఫీ మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులు భాష గణితంలో పునాదిగా బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావీదు, KRPలు, DRPలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనేది వాళ్ళకి
for the words okay. I used to like ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమం 4వ రోజు కర్నూలులో 4వ బ్యాచ్ జరుగుతున్నది. మన కర్నూలు జిల్లా మొత్తం మన 1, 2వ క్లాసు టీచ్ చేస్తున్న టీచర్లందరూ చాలా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి టీఎల్ఎం మెటీరియల్ టీఎల్ఎం మేళాను నిర్వహిస్తున్నారు. 4 రూముల్లో పోటీ పడి తయారు చేయడం జరిగినది. మన కేఆర్పి మరియు డిఆర్పిల ఆధ్వర్యంలో ఈ టీఎల్ఎం మేళా తయారు చేయడం జరిగినది. అన్ని ఎగ్జిబిట్స్ కూడా రూమ్లో చూడడం జరిగినది. మరి ఒక మేళాలాగా ఇక్కడ చూపిస్తే ప్రదర్శిస్తే బాగుంటుందని చెప్పిందే మన టీచర్లు నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఇప్పుడు ఈ నిర్ణయం కూడా ఏ విధంగా ఉంటుందంటే ఇంపార్షియల్గా ఎవరు బాగా చేసినారు అని చెప్పి వాళ్ళకు తగిన పారితోషికాలతో పాటు ఒక ప్రోత్సాహం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణా కార్యక్రమం మన కర్నూలు జిల్లాలో చాలా విజయవంతంగా జరుగుతున్నది. దానికి నిదర్శనం మీరే. ఎంత పోటీ పడి టీఎల్ఎం తయారు చేసినారంటే నిజంగా మనం అయితే మాటల్లో వర్ణించలేము. ఈవెన్ మధ్యాహ్నం భోజనం కూడా సరిగా చేయకుండా ఆ టీఎల్ఎంలో మంచి లీనమైపోయినారు. మంచి భోజనం మంచి డెలిషియస్ ఫుడ్ పెట్టినా కూడా వాళ్ళు బిర్యానీ కూడా మిగిలిపోయినది. అంత ఇదిగా ఆసక్తిగా ఉపాధ్యాయులై పిల్లల్లాగా తయారైపోయినారు. నాకు ప్రైజ్ కావాలా, నాకు ప్రైజ్ కావాలా, నేను బాగా చేయాలని చెప్పింది. చాలా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. నిజంగా పై అధికారులకు షేర్ చేయడం జరుగుతుంది. మన జిల్లా అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారి, మరి వచ్చింది మన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మనము మరి వచ్చింది తయారు చేసి మనం పెడతాము. ఇప్పుడు మన సార్ వాళ్ళు మరి వచ్చింది ఇక్కడ జడ్జిలు మొత్తం అంతా వచ్చి మీ రూముల్లో తయారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తమకు న్యాయం చేయాలని సంఖ్యలు వేసుకుని నిరసన తెలుపుతున్న సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు తెంపండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి. మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే, మీరిచ్చిన మాటే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు వెంటనే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటలు వెంటనే సాధిద్దాం, సాధిద్దాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి. సాధిద్దాం, సాధిద్దాం. పోరాడదాం, పోరాడదాం. రెగ్యులరైజ్ అయ్యేదాకా, రెగ్యులరైజ్ అయ్యేదాకా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యండి, ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యండి. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేసుకుందాం. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ను బట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అనేది నిర్ణయిస్తామని దిల్ రాజు అన్నారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ను బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్తో. ములుగు జిల్లా మల్లెపల్లి విలేజ్లో పొరిక శ్రీరామ్ ఇటీవల జరిగిన నీట్ పీజీ పరీక్షలో ఇండియాలో 52వ ర్యాంకు స్టేట్
ఇండియాలో 52వ ర్యాంక్, స్టేట్ 2వ ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీ హైదరాబాద్ జనరల్ మెడిసిన్లో అడ్మిషన్ పొందారు. సామాన్య రైతు పోరిక అరుణ తులసిరామ్ గారి పుత్రుడు పోరిక శ్రీరామ్ చిన్నప్పటి నుండే చాలా తెలివిగల విద్యార్థి. ఇంటర్మీడియట్ ఆర్టీ జూనియర్ కాలేజ్ హన్మకొండలో స్టేట్ 4th ర్యాంక్ సాధించిన పోరిక శ్రీరామ్ డాక్టర్ కావాలని పట్టుదలతో మరియు పేదలకు మంచి వైద్యాన్ని అందించాలనే ఆకాంక్షతో డాక్టర్ అవ్వాలని పట్టుదలతో చదవడం జరిగింది. పేదరికం నుండి వచ్చిన శ్రీరామ్ నాయక్ మల్లయ్యపల్లె గ్రామానికి ఆదర్శమయ్యారు. ఇలా పట్టుదలతో చదివి ప్రయోజకులు అవుతున్నారంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. ఈ సంతోషాన్ని బంధువుల మధ్య పంచుకోవడం ఇంకా సంతోషదాయకం. ఈరోజు మల్లెపల్లి గ్రామంలో డాక్టర్ పోరిక శ్రీరామ్ నాయక్ను సన్మానించిన లంబాడి ఐక్య వేదిక ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లౌడియా పల్లవిరాజ్ నాయక్ రామ్ నాయక్, శారద్, ఆర్ఐ, హేమా నాయక్, విజయ్, హాట్ శంకర్, రజిత, జాటర్ శ్రీను, వంకుడోత్ విజయ, మమత, జాఫరాల శేఖర్, మమత కేతావత్. బీదరికం నుండి వచ్చిన పోరిక శ్రీరామ్ నాయక్ భవిష్యత్తులో మంచి వైద్యాన్ని అందించి పేదలకు మంచి వైద్యాన్ని అందించి వారి యొక్క దీవెనలతో చాలా ఎత్తులో ఎదగాలని, భవిష్యత్తులో మంచి డాక్టర్గా పేరు పొంది ఈ తల్లిదండ్రుల పేరును మరియు గ్రామం పేరును పోరిక వంశం పేరు నిలబెట్టాలని ఈ పెద్దల ఆశీర్వాదం మరియు తల్లిదండ్రుల దీవెనలు అతనికి ఎప్పుడు ఉంటాయని అనుకుంటూ దీవెనలు ఇస్తూ శ్రీరామ్ నాయక్ ఎప్పుడు తన ఉద్యోగరీత్యా తన వైద్య వృత్తిలో ముందంజలో ఉండి నిరుపేదలను అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి ఉచిత సేవను అందించి ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నా. ఇదే మా ఆశీస్సులు. నాకు జన్మనిచ్చిన తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా, రేషన్ బియ్యం మాయం కేసులో మేము ఎలాంటి తప్పు చేయనే లేదు. నా భార్య ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. తప్పుడు మార్గంలో సంపాదించాలని ఆలోచన ఏనాడు మాకు లేదు అని పేర్నాని మాజీ మంత్రి అన్నారు. ఇందులో నాకు గనక ఏదన్నా లేదా నా భార్య కానీ నేను కానీ చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులమై ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి, దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి, చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోతా? నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను? ఇంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేటతెల్లమవుతుంది. ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతున్న సాధ్యం. ఖచ్చితంగా నిజం వస్తుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.